కుప్పంకి సంబంధించినటువంటి ఒక విజయలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ కుప్పానికి సంబంధించినటువంటి విజయలక్ష్మి ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం సంబంధించిన విజయలక్ష్మి అనే ఒక మహిళ టూరిస్ట్గా మలేషియాకి వెళ్ళింది. అయితే మలేషియా కౌలాలంపూర్లో ఒక విషాదం నెలకొంది. దీంతో ఆవిడ అక్కడిక్కడ మృతి చెందింది. ఒక్కసారిగా సడన్గా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంది. ఆ మ్యాన్ హోల్ కింద ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కుంగిపోవడంతో ఆ ఫుట్పాత్ పైనటువంటి టైల్స్ మొత్తం కూడా అందులో కింద పడిపోయాయి. ఈ మహిళ కూడా అందులో కింద పడిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ మహిళ ఆచూకీలు లభించలేరు. సో ఎగ్జాక్ట్గా మీరు చూస్తే కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు మలేషియన్కి సంబంధించినటువంటి కౌలాలంపూర్ అధికారులు విడుదల చేశారు. ఆ విజువల్స్లో మీరు చూస్తే కనుక ఒక మహిళ నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళంగానే ఎగ్జాక్ట్గా ఒకసారి ప్రీవియస్ నుంచి మీకు ఫస్ట్ నుంచి చూపిస్తే కనుక ఆ మహిళ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళింది. ఫుట్పాత్ పై నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. ఆవిడ వెళ్ళి ఎగ్జాక్ట్గా అటు రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఫుట్పాత్ పై నుంచి ఫుట్పాత్ అక్కడికి ఎండ్ అయిపోయింది. దీంతో అక్కడ ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ మహిళ అక్కడ కుంగుబాటుకు గురైనటువంటి ఆ మ్యాన్హోల్లో పడిపోయింది. ఇప్పటివరకే ఆ మహిళ ఆచూకీ లభించలేదు. ఎవరు కూడా ఊహించరు. చావు ఎటువైపు నుంచి వస్తుందో కూడా తెలియదు అనడానికి ఎవరు కూడా గమనించలేరు. చావు ఎటువైపు నుంచి వస్తుందనేది ఎవరు కూడా తెలియదు. సో మహిళ ఒక టూరిస్ట్గా వెళ్ళింది. టూరిస్ట్గా వెళ్ళి దాంతోపాటుగా తన హస్బెండ్ అందరూ కూడా టూరిస్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏకంగా అక్కడ అధికారులు చెప్పిన వివరాల ప్రకారంగా గతంలో కూడా అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉండేది. అక్కడ సేమ్ సిచ్యువేషన్లో అప్పుడు కూడా ఒక మట్టి కుంగుబాటు గురైంది. ఆ తర్వాత దాన్ని పూడ్చే ప్రయత్నం చేశాం. కానీ మరొకసారి సేమ్ రిపీట్ అయింది. మ్యాన్ హోల్ మరొకసారి కూడా కుంగుబాటు గురైంది. అక్కడ ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో పక్కనే కొందరు కూర్చొని ఉన్నారు. కూడా పక్కనే కొంత అక్కడ కూర్చున్నటువంటి స్థలం కూడా ఉన్నట్టుంది. బహుశా అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. దీంతో అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన మహిళ అందరూ స్పాట్లో పడిపోయింది. మరొక వ్యక్తి కూడా దూకబోయాడు. కానీ ఆ మహిళ పడిన విధానం చూసిన తర్వాత వెంటనే అలర్ట్ అయిపోయాడు. దూకేందుకు నిర్ణయించుకున్న ఆ వ్యక్తి కూడా వెంటనే ఆగిపోయాడు. సుమారుగా 8 మీటర్ల లోతు గల ఆ యొక్క మ్యాన్ హోల్లో ఆ మహిళ పడిపోయింది. బిగ్గెస్ట్ మ్యాన్ హోల్. సుమారుగా మీరు కనుక ఇన్డెప్త్గా అక్కడ అధికారులు రిలీజ్ చేసినటువంటి ఫొటోస్ కనుక మీరు చూస్తే చాలా ఇన్డెప్త్గా మ్యాన్ హోల్ ఉంది. సుమారుగా 10 మంది పట్టేటువంటి స్థలం ఉంది అందులో. అంత పెద్ద మ్యాన్ హోల్ అది. గతంలో కూడా ఒకసారి ఇటువంటి ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా అధికారులు రుజ్దీ అనే ఒక అధికారి మలేషియన్ కౌలాలంపూర్కి సంబంధించిన ఒక అధికారి చెప్పిన వివరాల ప్రకారంగా గతంలో కూడా ఈ రకంగానే అక్కడ మట్టి కుంగుబాటు గురైంది. కానీ అప్పుడు ఎవరు కూడా మరణించలేదు. ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఒక మహిళ మృతి చెందింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఆ మహిళ యొక్క ఆచూకీ ఇప్పుడు సమయం సుమారుగా 8 కావస్తుంది. 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ మహిళ ఆచూకీ దొరకలేదు. నిన్న ఉదయం జరిగింది ఈ ఘటన. 8:22 ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో ఆ యొక్క కుంగుబాటు గురైనటువంటి మ్యాన్ హోల్ని పూర్తిగా తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మ్యాన్ హోల్లో పడడం వెంటనే ఆ మహిళ బహుశా ఎక్కడికి కొట్టుకుపోయిందో ఏమో కానీ అక్కడ మాత్రం ఆచూకీ లభించలేదు. ఇక ఏమైనా కూడా మ్యాన్ హోల్లో పడిపోయింది కాబట్టి ఆ మహిళ మృతదేహం బయటికి తీయాల్సి ఉంది. అంతే తప్ప కానీ ఇక మహిళ బ్రతికే అవకాశం లేదన్నట్టుగా చాలా క్లియర్గా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఆ మహిళను వెలికి తీయాలనుకుంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆ మహిళను వెలికి తీయాలంటే ఎక్కడికి పోయిందో ఏంటో అనే విషయం తెలియలేదు కాబట్టి ఎక్కడ మనం అని తవ్వుతాము, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా అధికారులు కొంత చెప్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద కుప్పం వాసి ఆవిడ. కుప్పం నుంచి ఒక 2 నెలల క్రితం ఆవిడ మలేషియాకు వెళ్ళారు. టూరిస్టుగా వెళ్ళారు ఆవిడ. ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు టూరిస్ట్గా. తనతో పాటుగా తన కుటుంబీకులు హస్బెండ్ కూడా వెళ్ళారు. మరి కొంతమంది మిత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వెకేషన్లో ఉన్నారు. అయితే ఈ శనివారం ఈరోజు సుమారుగా ఈ రోజు ఆవిడ రిటర్న్ కావాల్సి ఉండేది. అంటే ఒకరోజు ముందుగానే ఎగ్జాక్ట్గా అక్కడ తెలుస్తున్న వివరాల ప్రకారంగా సాటర్డే ఆవిడ రిటర్న్ కావాల్సి ఉంది. అంటే ఈ రోజు ఆవిడ రిటర్న్ కావాల్సి ఉంది. నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. అంతా అనుకున్నట్టుగా కనుక జరిగి ఉంటే, ఎటువంటి ప్రమాదం కనుక తనకు సంభవించి ఉండకపోయింటే కనుక ఆ మహిళ ఈరోజు తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకునేది, కుప్పంకు చేరుకునేది. కానీ నిన్న అనుకోని పరిణామాల దృష్ట్యా ఎవరు ఊహించని విధంగా చావు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు కూడా పసిగట్టలేరు. ఆవిడ నడుచుకుంటూ వెళ్ళింది ఫుట్పాత్ మీద. నిన్న ఒక్కరోజు కనుక గడిపిన తర్వాత ఈరోజు తిరిగి ఇండియాకి చేరుకునేది, ఏపీకి కుప్పంకు చేరుకునేది. కానీ అనుకోని విధంగా ఆవిడ ఫుట్పాత్ మీద ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మ్యాన్ హోల్ ఉన్నటువంటి ఆ పైన టైల్స్ ఇక్కడ చూస్తే అక్కడ మ్యాన్ హోల్ అనే గుర్తులు కానివచ్చు, అక్కడ కొన్ని ఇండికేషన్స్ ఏవి కూడా లేవు, డేంజర్ ఇండికేషన్స్ ఏవి కూడా లేవు. అసలు అక్కడ ఎటువంటి ప్రమాదం ఉందని ఎవరు కూడా గమనించలేదు. కానీ ఆ మహిళ ప్రయాణిస్తున్న నేపథ్యంలో చివరిగా ఒక్క అడుగు కనుక ఆవిడ అటువైపు వేసి ఉంటే
మీరు గమనిస్తే అక్కడితో ఆ యొక్క ఫుట్పాత్ అయిపోయింది, ఫుట్పాత్ అయిపోతుంది. ఇంకొక అడుగు కనుక ఆవిడ వేసి ఉంటే ఫుట్పాత్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తన పక్కన నడుచుకునే వ్యక్తులు చూస్తే కనుక చాలా సేఫ్గా వెళ్ళారు. బహుశా ఆ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి కూడా అటువైపుగా నడుస్తూ వెళ్ళాడు, కానీ కొంత ఒక అడుగు లెఫ్ట్ సైడ్కి నడిచి వెళ్ళాడు, లేదనంటే ఆయన ముందుగానే పడిపోయేవాడు. ఈ మహిళ మాత్రం ఎగ్జాక్ట్గా పక్కన కూర్చున్నటువంటి వారికి చాలా సమీపంగా వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు, కానీ ఒకవేళ కూర్చున్న వ్యక్తి కనుక పూర్తి వెయిట్ని కనుక అక్కడ మ్యాన్ హోల్ పైన వేస్తున్న ఆయన కూడా ప్రమాదానికి లోనయ్యేవాడు. ఆయన కూడా ప్రమాదంలో ఇటువంటి ప్రమాదమే ఆయన కూడా సంభవించి ఉండేది. కానీ ఆ వ్యక్తి ఆయన వెయిట్ని పూర్తిగా వెనకాలే కూర్చున్నటువంటి కూర్చున్నటువంటి ఆ పిల్లర్ పైన వేశాడు, కానీ ఆ యొక్క కింద టైల్స్ పైన వేయలేదు, ఫుట్పాత్ పైన వేయలేదు. ఒకవేళ కనుక ఆ వ్యక్తి నిల్చొని ఉన్నా, ఒకవేళ అక్కడ కన్వర్జేషన్స్ అయిపోయి ఆయన అక్కడ నుంచి ప్రయాణించినా కూడా ముందుగా ఈ వ్యక్తి అందులో పడిపోయేవాడు. ఎందుకంటే తన పూర్తి వెయిట్ ఆ టైల్స్ పై పడేది, వెంటనే ఆ యొక్క మ్యాన్హోల్ కుంగిపోయేది. ఆ యొక్క విజయలక్ష్మి స్థానంలో ఈ వ్యక్తి ఉండేవాడు. కానీ ఆయన ఆ రన్అట్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్ పై కూర్చునడంతో ఆ వెయిట్ పూర్తిగా కూడా పిల్లర్ పై పడింది. ఇక్కడ మ్యాన్హోల్ ఉన్నటువంటి ఆ ప్లేస్ పై పడలేదు. ఫుట్పాత్ ఉన్న నేపథ్యంలో ఒక్క అడుగు ఇక్కడ ఆ విజయలక్ష్మికి ఎంత దురదృష్టం అని అంటే మీరు చాలా క్లియర్గా ఈ విజువల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ముందుగా ప్రయాణిస్తున్న వ్యక్తి, ఆ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి కనుక ఒక్క అడుగు కుడివైపు కనుక వేసి ఉంటే ఈ ప్రమాదం ఆయనకే సంభవించి ఉండేది. ఆ తర్వాత అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కొంత ఆయన యొక్క బాడీ వెయిట్ని ఆ ముందున్నటువంటి ఫుట్పాత్ టైల్స్ పై వేసినా, ఆ మ్యాన్హోల్ పై వేసినా కూడా అక్కడ మ్యాన్హోల్ గుర్తులైతే ఏమీ లేవు, కానీ కొంచెం ఒక అడుగుగా ఆయన వెయిట్ కనుక అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ టైల్స్ పై వేసినా కూడా ఆ ప్రమాదం ఆయనకు సంభవించి ఉండేది. కానీ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళినటువంటి ఆ మహిళ, ఇక్కడ ఎగ్జాక్ట్గా కుప్పానికి సంబంధించినటువంటి విజయలక్ష్మి అనే మహిళ ఆ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళింది. ఒకే ఒక్క అడుగు ఆవిడ ఫుట్పాత్ పై నుంచి బయట వేసినా కూడా ప్రాణాలు దక్కించుకునే ఉండేది. ఒక అడుగు ఎడమ వైపుగా వేసినా కూడా ప్రాణాలు దక్కించుకునే ఉండేది. ఒక అడుగు వెనక్కి నిల్చొని ఉన్నా కూడా ఆ ప్రాణాలు దక్కించుకునే ఉండేది. కానీ ఒకే ఒక్క అడుగు, ఒక క్షణం, కనురెప్పపాట్లోనే ఎవరు ఊహించని విధంగా అక్కడ ఎటువంటి మ్యాన్హోల్ గుర్తులు కానీ, ఎటువంటి డేంజర్ గుర్తులు కానీ లేవు. అక్కడ ఒక అడుగు కనుక ఆవిడ ముందుకు వేసినా, వెనక్కి వేసినా, పక్కకు వేసినా, ఒక్క క్షణం ఆవిడ కనుక అటు ఇటుగా ఆలోచించినా, అంటే అక్కడ బహుశా ఆమె కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏముందనే విషయం తెలియదు. కానీ ఈ నేపథ్యంలోనే ఒక్క అడుగు అటు ఇటుగా వేసినా కూడా ఈరోజు విజయలక్ష్మి ప్రాణం నిలుపుకునే ఉండేది. తిరిగి ఈరోజు ఆవిడ వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారంగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈరోజు తిరిగి ఇండియాకి వచ్చేది, ఆంధ్రప్రదేశ్కి చేరుకునేది చాలా సేఫ్గా వెకేషన్ తర్వాత. కానీ ఆ మహిళ బహుశా ఆవిడ కూడా ఊహించి ఉండదు, ఆవిడే కాదు ఎవరు కూడా ఊహించి ఉండరు ఈ ఘటన. అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, పక్కనే కొంతమంది ప్రయాణిస్తున్నారు, వెనకాల నుంచి తన వెనకాల కూడా చాలామంది నడుస్తూ వస్తున్నారు. కానీ ఆ మహిళ అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆ మ్యాన్హోల్ కుంగుబాటు ఏదైతే ఆల్రెడీ జరిగిపోయిందో ఆ మహిళ వెయిట్కి ఆ టైల్స్ కుప్పకూలిపోయాయి. కింద ఎటువంటి బేస్ లేదు కాబట్టి టైల్స్ కుప్పకూలిపోయాయి, ఆ మహిళ అందులో పడిపోయింది. ఇప్పటికీ 24 గంటలు కావస్తోంది, ఇంకా కూడా ఆ మహిళ ఆచూకీ లభించలేదు. సో ఎంతటి దురదృష్టం అని అంటే మరణం ఏ వైపుగా సంభవించి ఉంటుందనేది ఎవరు కూడా పసిగట్టలేరు. దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది. ఎందుకంటే గొప్ప ఉదాహరణ చెప్పలేమని, దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆ వ్యక్తులు చాలామంది తప్పించుకున్నారు. ఒక్క అడుగు ఎగ్జాక్ట్గా ఒక్కసారి మీరు సెకండ్ బాక్స్లో మీరు చూస్తే ఒకే ఒక్క అడుగు అక్కడ ప్రయాణిస్తున్న వ్యక్తి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకే అడుగు దూరంలో నుంచి ప్రయాణిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి కనుక పూర్తి వెయిట్ అక్కడ ఉన్నటువంటి ఆ స్పాట్ మీద వేస్తుంటే కనుక ఆయన కూడా ప్రమాదానికి లోనయ్యేవాడు. ఇక్కడ ఆ మహిళ ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్లో అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించింది. మలేషియా కౌలాలంపూర్లో అది జరిగింది ఘటన. మలేషియా కౌలాలంపూర్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా విషాద ఛాయలనుకున్నాయి కుప్పం నియోజకవర్గంలోని విజయలక్ష్మి ఇంట. సో కుప్పం నియోజకవర్గం ఏకంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఈ ఘటనపై చంద్రబాబు ఇప్పటికే కొంత ఆరా తీశారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఘటనపై ఎటువంటి సంఘటన చోటు చేసుకుంది, ఆ మహిళని కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటామంటే విషయాన్ని కూడా ఆయన ఆరా తీశారు. ఇప్పటికే ఇక బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ మధ్య వెకేషన్కి వెళ్ళినటువంటి విజయలక్ష్మి అంతా అనుకున్నట్టు కనుక జరిగి ఉంటే 2 నెలల తర్వాత వెకేషన్ ముగించుకొని ఈరోజు ఇంటికి వచ్చేది, ఇంటికి చేరుకునేది. కానీ ఎవరు ఊహించని విధంగా, ఎవరు కూడా పసిగట్టని విధంగా, బహుశా ఆవిడ కూడా ఊహించి ఉండదు మరణం ఈ రకంగా సంభవించి ఉంటుందనేది. సో ఏకంగా అక్కడ విదేశాలకు వెళ్ళింది. అక్కడ ఎటువంటి మరణం సంభవించినా కూడా కనీసం
తన కుటుంబీకులకి తన బంధువులకి కడచూపు కూడా మిగిల్చకుండా ఆ మహిళ పూర్తిగా మ్యాన్హోల్లో పడిపోయిన వెంటనే కొట్టుకుపోయింది. కడచూపు కూడా ఆ కుటుంబం నోచుకోలేకపోయింది, బంధువులు నోచుకోలేకపోయారు. ఎందుకంటే పడిన వెంటనే ఇప్పటికి 24 గంటలు కావస్తోంది. రక్షణ చర్యలు కొనసాగుతున్న రెస్క్యూ టీం రక్షణ చర్యలు కొనసాగిస్తోంది. జేసీబీ సహాయాలతో అక్కడ మ్యాన్హోల్ని తవ్వి చూసింది. ఎస్, మీరు థర్డ్ బాక్స్లో చూస్తే కనుక మ్యాన్హోల్ తవ్వించినటువంటి ఘటనలు చూస్తే అక్కడ మ్యాన్హోల్ ఎంత పెద్దదిగా ఉందో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. సుమారుగా 10 మంది పడిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అంత పెద్ద మ్యాన్హోల్ ఉంది. సో అంత పెద్ద మ్యాన్హోల్లో పైనుంచి అక్కడ చుట్టూ అయ్యేటువంటి వాటర్ కావచ్చు, వేస్టేజ్ అంతా కూడా దాని గుండానే వస్తుంది. కాబట్టి ఆ వేస్టేజ్ వాటర్లో ఆ మహిళ ఎక్కడ కొట్టుకుపోయిందో కూడా తెలియదు. కడచూపు కూడా ఆ కుటుంబీకులు చూసుకోలేకపోయారు. తన భర్త కానివ్వచ్చు, లేకుంటే తన బంధువులు కావచ్చు, తన కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కనీసం కడచూపు కూడా నోచుకోలేకపోయారు. చాలా ఇబ్బందికర దృశ్యాలు అయితే కనబడుతున్నాయి మనకు. ఎందుకంటే వెకేషన్కి వెళ్ళి విదేశాల్లో కొంతమంది కొన్ని టూర్స్కి వెళ్తూ ఉంటారు. సో ఆ రకంగానే విజయలక్ష్మి కూడా వెళ్ళింది. వెకేషన్కి వెళ్ళి తిరిగి వద్దామని అనుకునే లోపే తిరిగి రేపటి రోజున ఇండియా వెళ్తున్నాను, తిరిగి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నాను ఒక విషయం వినేలోపే, అంటే ఇక్కడ ప్రజలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈరోజు వాళ్ళ యొక్క బంధువు కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క అమ్మ కావచ్చు, ఏదైనా కూడా విజయలక్ష్మి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ అనుకోని పరిణామాల దృష్ట్యా ఒక ప్రమాదం సంభవించి, ప్రమాదం అని చెప్పలేం కానీ అనుకోని సంఘటన ఇది. అనుకోని సంఘటన దృష్ట్యా విజయలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆ మ్యాన్హోల్లో పడిపోయి మరణించింది. ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ కూడా లభించలేదు. కడచూపు చూసేందుకు కూడా కుటుంబీకులు బంధువులు నోచుకునే అవకాశం లేదు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయంపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి కూడా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ఈ విజయలక్ష్మి ఆచూకీ కోసం ఇంకా కూడా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కానీ అక్కడ అధికారులు మాత్రం ఎక్కడ పడిపోయింది, ఎక్కడ ఉందనే విషయం తెలియడం లేదు కాబట్టి ఏ రకంగా వెలికి తీస్తామంటూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు.